దేవునికి స్తోత్రం. 149వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తన ఎందుకు సంతోషించాలి, ఎందుకు కీర్తనలు పాడాలి, క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి, భక్తులు కూడుకొని ఎందుకు సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు స్తోత్రములు చెప్పాలి. వారు జీవితంలో తన దేవుడు, తన రాజు అయినటువంటి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి. ఈ కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే దేవుడు వారికి సృష్టికర్తగా ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఈ సృష్టికర్త ఎలాగా వారిని సృష్టించాడు. మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే యాకోబు కాడి నుంచి వారు ఐగుప్తు దేశములకు 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని లక్షల మందిగా మార్చబడ్డారు. అయితే దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, విస్తరించబడ్డారు. అయితే అందుకనే ఈ కీర్తనలో 1 నుంచి 5 వరకు ఒక భాగం, 6 నుంచి 9 వరకు ఒక భాగంగా ఉన్నాయి. తన ప్రజలను రక్షించు సృష్టికర్తగా, తన ప్రజలకు సృష్టికర్తగా, రక్షకుడిగా ఉన్న దేవునికి, దుర్మార్గులకు ప్రతీకారం చేసే దేవునికి ఆనందమైన స్తుతిగానము ఇది. అంటే ఈ కీర్తన ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారందరినీ ఏ విధంగా దేవుడు అణిచివేశాడు. ఫరో సైన్యం కాడి నుంచి మార్గంలో వస్తున్నటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు? అణిచివేశాడు, వారిని తీసివేశాడు. అంటే ఎవరైతే దేవుని ప్రజలుగా ఆ రోజు అనబడినటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారో వారి పక్షాన దేవుడు యుద్ధము చేశాడు. అందుకే వారు స్తోత్రం చెల్లించాలంట, అందుకే వారు పాడాలంట, అందుకే వారు దేవుని మహిమపరచాలంట. ఈ కీర్తనకు ఉద్దేశం వారి పట్ల దుర్మార్గముగా ఐగుప్తీయులు, వారి పట్ల చూడండి, ఒక రాజు అయితే బిలాముకి ఏం చెప్పాడు? బాలాక్ అనే రాజు బిలాంకి ఏం చెప్పాడంటే, నీకు బంగారు ఇస్తాను, ఇశ్రాయేలుని శపిస్తే, వాళ్ళ మార్గంలో వెళ్తున్నారు, శపిస్తేనే ఆ విధంగా వారిని నీకు బంగారు ఇస్తానని చెప్పాడు. అంటే ఎంత కక్ష ఉండాలా ఆలోచించండి. కాబట్టి ఇలాంటి వారిని అందరినీ దేవుడు అణిచివేసినప్పుడు దేవుడు వీరి పట్ల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి ఈ కీర్తన మనకు బాగా తేటగా తెలియపరుస్తుంది. 3వ వచనం చూస్తే చూడండి, ఎవరైనా మీలో ఒకరు చదవండి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేయుదురుగాక. అంటే వారి ప్రయాణం అంతట్లో వారు మిరియాము కానీ, పరుహు కుమారులు కానీ, పరుహు కానీ, గాయకులు, నాయకులు, వీళ్ళంతా పరుహు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఆ మధ్యలో వారు చనిపోకుండా ఉంటే వారు వాగ్దాన దేశానికి వచ్చి, వాగ్దాన దేశంలో కూడా మోషే కూడా కీర్తించాడు. కానీ ఆ కీర్తనలో దేవుని కనపరిచారు. ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో వారికి నీళ్లు పుట్టించాడు, అరణ్యంలో వారికి పూరేళ్లను కురిపించాడు, అరణ్యంలో మన్నను కురిపించాడు. అరణ్యంలో ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల కోసం.
అంటే వారి జీవితంలో వారు చేసిన మేలు తిరిగి ఒకటే ఒకటి, అంటే దేవునికి ఒకటే ఒకటి వారు చేస్తున్నారు. తిరిగి వారు జవాబుగా కృతజ్ఞత కలిగి ఒకే ఒకటి చేస్తున్నారు. ఏంటి అది అంటే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కొత్త పాట ఈరోజు ఇప్పుడు నీళ్లు రప్పించారు, బండలో నుంచి నీళ్లు రప్పించారు, వాడు త్రాగి తృప్తి పొంది దేవుణ్ణి స్తుతించారు, పాడారు, కొత్త పాట పాడి. అప్పుడు వాళ్ళు పాడుతుంటే ఎవరికి సంతోషం? అదనమాట దాని అర్థం. వాళ్ళు పాడుతుంటే, వాళ్ళు సంతోషిస్తుంటే ఎవరికి సంతోషం అంటే తన సృష్టికర్త అయినటువంటి దేవునికి, తండ్రికి సంతోషంగా ఉంది. అరేరే వీళ్ళు నాకు థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నారు, నాకు కృతజ్ఞత చెప్తున్నారు. వీళ్ళు తినేసి త్రాగేసి గమ్మున పడుకోవట్లేదు, వాళ్ళు పాటలు పాడి కనీసం 40 సంవత్సరాలు ఆ విధంగా చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. మధ్యలో మిరియాం చనిపోయింది, గాయకులు పరిశుద్ధాత్మకురాలు, ఆమె గాయకులు నాయకురాలు. ఆమె పాట ఎత్తిందంటే గిలక తప్పెట్లు ఎత్తి పాడే వ్యక్తి. ఆ తర్వాత కొంతమంది స్త్రీలను దేవుడు లేపాడు. అలాగే దెబోరా అట్లాంటి వాళ్ళు లేపాడు. ఇంకా చాలామంది అంటే గాయకులు, ఆసాపు తెలుసు కదా మీకు, ఆసాపు. ఇంకా చాలామంది కొరహు చనిపోయిన తర్వాత దేవుడు కొరహు కుమారులు లేపాడు. ఏం చేశాడు దేవుడు? తరం వెంబడి తరము గాయకులు. ఎందుకంటే దేవుని మందిరంలో ఏమా ఇప్పుడు ఇక్కడ మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు పాడుతూ ఉంటే అచ్చం వాళ్ళ మమ్మీ పాడినట్టే ఉంది. దాని అర్థం ఏంటి? వాళ్ళని దేవుడు లేపాడు, తర్ఫీదు చేశాడు. తరం వెంబడి తరము ఆ పాటలు గతించుకోకుండా, ఆ ఆరాధన ఆగిపోకుండా, దేవుని సృష్టికర్తని గుర్తు చేసుకొని ఆ ఆరాధన, స్తుతి, ఆ యాగము, దేవునికి సంతోషకరమైనటువంటి గానం అది ఆగిపోకుండా దేవుడు మందిరంలో కూడా కొనసాగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు చాలామంది జీవితంలో వారికి ఎప్పుడు సంతోషంగా ఉంటుందో వారికే, వారి జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాతే వారికి సంతోషంగా వారు ఇంకొకరికి కృతజ్ఞత కలిగి జీవిస్తారు. సంఘంలో కానీ సాక్ష్యం చెప్తారు, వెలుపల సంఘం వెలుపల కూడా సాక్ష్యము చెప్తారు. ఎందుకంటే దేవుడు బాగు చేశాడు, నా కుటుంబంలో మేలు చేశాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఇది ముఖ్యమన్నమాట. అందుకే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడము, ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకోవడం. 4వ వచనం చూడండి, యెహోవా తన ప్రజలందరూ ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన మక్కువ చూపించేవాడు, వారి పట్ల మంచి కార్యాలు చేసే దేవుడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు. ఎంత గొప్ప మాట! అంటే వీళ్ళకి కరెంట్ లేదు, ఏమా మనకు కరెంట్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కరెంట్ లేదు, వాళ్ళకి డేరాల్లో ఉండేవారు, వారికి శాశ్వతమైన గృహం లేదు. అయితే వారు ఎడారిలో 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పునాదులు గల పట్టణం వారికి ఇచ్చారు. వారు ఆ పునాదులు గల పట్టణాన్ని చూసి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, సంతోషపడ్డారు. వారు అక్కడ ఆ భయంకరమైనటువంటి ఒక గెలను, ద్రాక్ష గెలను ఎంతమంది మోస్తున్నారు? అక్కడ 2 మోస్తున్నారు. ఎంతమంది మోస్తున్నారు? ఒక ద్రాక్ష గెలని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు? ఉన్నత దేహులు, కనీసం 8 అడుగులు 7 అడుగులు మనుషులు. వీళ్ళు వారికంటే పొట్టిగా ఉన్నారు, కానీ వారిని జయించలేనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయులకు ఉన్నది. కానీ యెహోషువ నాయకత్వంలో అక్కడికి వారు వెళ్ళినప్పుడు ఆ పునాదులు గల పట్టణం దగ్గరికి, ఆ దేవుని యొక్క పట్టణము అనబడినటువంటి యెరూషలేము లేక ఇశ్రాయేలీయుల దేశములకు, కనాను దేశానికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో
సియోను అనబడినటువంటి జనులుగా వారు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడిని ఎంతో సంతోషించారు. ఆ అన్ని జనులందరినీ వెలగొట్టి ఇశ్రాయేలుని అక్కడ స్థిరపరిచాడు. నేటికి కూడా అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే మీరు అన్యాయంగా వచ్చి మమ్మల్ని ఆక్రమించుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలి. ఇది చెప్పుకుంటే దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కాబట్టి ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు ఇజ్రాయేలుకి వారికి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యము, దేవుడు చేసినటువంటి ప్రమాణం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయములో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అక్కడ 11వ చూడండి, 13వ వచనం చూడండి. నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు కాని ప్రదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ముందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దుకు పోయేదవు. మంచి వృద్ధాభిమందు పాతి పెట్టకూడదు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడ నుండి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. దేవుని బిడ్డలారా, అబ్రహాంకి ఇక్కడ 1వ వచనం చూడండి, 2వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముకు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువా యెహోవా నాకేమీ చేయలేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తలు కదా. మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసము పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగో అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది అబ్రహాముతో చేసిన వాగ్దానం. దేవుడు వారిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఈ లోకంలో వారికి సృష్టికర్తగా ఉండి జన్మనిచ్చి అబ్రహామును ఆశీర్వదించినటువంటి మాటలు భూమి ఉన్నంత వరకు, యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎరుకో పట్టణంలో జక్కయ్య, నేను ఎవరికైనా ₹1 అన్యాయంగా తీసుకుంటే ₹4 ఇచ్చేస్తాను, ఇదిగో నా ఆస్తి సగభాగం పేదలకు ఇచ్చేస్తాను అంటే అబ్రహాము అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తొచ్చాడు. అంటే అబ్రహాము ఎలాంటి వాడు అంటే దేవుని మనసు ఎరిగినటువంటి వాడు, దేవుని మాటలలోకి లోబడినటువంటి వాడు. అర్థమవుతుందా? దేవుని మాటలకు లోబడినటువంటి వాడు, దేవుని మాట చొప్పున నడిచినటువంటి వాడు అబ్రహాము. దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వాడు, దేవుని మాట నమ్మాడు. ఎవరు? చాలామంది మనం చెప్తుంటాం, నీ మాట నమ్మే కదా ఇంత దూరం వచ్చాము అంటారు. కానీ అక్కడ అబ్రహాము అంటున్నాడు దేవునితో, ఇదిగో నువ్వు ఏమిచ్చిన ఏమి నాకు దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు. అబ్రహాముని దేవుడు ఆ గుడారం నుంచి బయటకు తీసుకొచ్చి, నువ్వు ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? అంత గొప్పగా నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలను
నీ గర్భవాసం పుట్టబో వాడిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఎలాగుంటుంది? వారిని ఒక్కరిగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు కొన్ని లక్షల మందిగా చేసి వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు అక్కడ దేవుడు చాలా 11వ అధ్యాయము చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట 10వ వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యులైన ఆ యుగం నుండి శంఖకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దీన్ని బట్టి ఏమి తెలుసుకోవాలి? యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్తాను. ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. ఇదిగో మరలా మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని నేను ఆ వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను. అబ్రహాం వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయినా దూరం నుంచి చూసి చేతులు జోడించి నమస్కారం చేసి గుడారంలో వారు నివసించి దేవుని కొరకు ఎంతగానో ఆ మాట కొరకు ఎదురు చూసి ఆ మాట యందు లక్ష్యం ఉంచి ఆ మాటను నమ్మి దేవుడు చెప్పిన మాటను నమ్మి వారు ఎంతగానో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిగా జీవించి దూరం నుండి వందనాలు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ఆ పరలోక రాజ్యములకు పోయేదానికే మనము బైబిల్ పట్టుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యము ప్రతిదినము చదువుకుంటున్నాం. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అదే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాము అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఒకరినొకరు క్షమించుకోవడం అనేది చాలా కష్టం, కానీ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఒకరినొకరు మనం క్షమించుకుంటున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఒకరి మీద కేసు పెట్టాలంటే, కోర్టు దాకా వెళ్ళాలంటే ఏముందా చెప్పండి? కక్ష, ఈర్ష, పగ ఉంది. ఒక దేశాన్ని ఇంకో దేశం నాశనం చేసేయాలంటే ఈర్ష, పగ, ద్వేషము, కుట్ర అన్నీ ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు ఎన్ని కరువులు ఎందుకు వస్తున్నాయంటే ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉన్నారంటే ద్వేషం కలిగి ఉన్నారు. అలాగే ఇజ్రాయేలు పట్ల అనేక మంది కలిగి ఉన్నను వారిని కాపాడే దేవుడు ఎవరండి? వారి యాత్రలో వారి ప్రయాణంలో కాపాడే దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు. ఎవరండి? యెహోవా దేవుడు. అందుకే వారు ఏం చేయాలా? చెప్పండి. అందుకే వారు ఏం చేయాలా? నీ బాధలన్నింటిలో నుంచి నేను తప్పిస్తున్నాడు, నీ ఇరుకులో నుంచి నేను తప్పిస్తున్నాడు, నీ వేదనలో నుంచి తప్పిస్తున్నాడు, నీ దుఃఖంలో నుంచి తప్పిస్తున్నాడు, నీ కష్టంలో నుంచి తప్పిస్తున్నాడు, నీకున్నటువంటి బలహీనతలో నుంచి తప్పిస్తున్నాడు, నీకున్నటువంటి వ్యాధిలో నుంచి తప్పిస్తున్నాడు, నీకున్నటువంటి అననుకూల పరిస్థితుల్లో నుంచి నేను దేవుడు తప్పిస్తున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని మహిమపరచాలి, అందుకే దేవుని గణపరచాలి, అందుకే దేవుని పాడాలి. నీకు పాట రాకపోతే కనీసం నువ్వు ఏదో ఒక విధంగా పునరాగమనే తీసి అయ్యో దేవా నువ్వు నాకు ఇన్ని మేలు చేసావే. కాబట్టి నీ జీవితంలో చేసే పని, దేవుడు చేసే పని మరి ఎవరు చేయరు, దేవునికి ఇస్తాడు. భర్త చేయడు, భార్య చేయదు, బిడ్డలు చేయరు. నీకు చేసే వేలు ఏదన్నా ఉందంటే ఆ పరలోక రాజ్యానికి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే దేవుడు రాబోతున్నాడు. ఆ రోజు ఐగుప్తు దేశములకు మోసే మిద్యాను అరణ్యం నుంచి వెళ్ళి ఏ విధంగా మోసే దేవుని ఇలాంటి నమ్మకమైన వాడిగా ఉండి
వారందరినీ ఆ నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గరికి వరకు, ఆ యోర్దాను నది ప్రాంతం వరకు అంతవరకు నడిపించినటువంటి దేవుడు ఎవరి ద్వారా? మోషే ద్వారా నడిపించినటువంటి దేవుడు తర్వాత యెహోషువని నడిపించాడు. అలాగే ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయులు కావచ్చు, అంత మాత్రమే కాదు ఆత్మీయ ఇశ్రాయేలీయులు మనం అనబడినటువంటి క్రైస్తవులు కావచ్చు, అన్యజనులు అనబడినటువంటి క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరికీ నడిపింపు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరండి? యేసు ప్రభు. ఆయన 33.5 సంవత్సరం దాకా ఆయన చేశాడు. ఆయన తదనంతరం పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను ఆయన ఆదరణకర్తగా ప్రజల కొరకు పంపించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మానవాళికి అర్థమయ్యేటట్లుగా బోధించాడు, తెలియపరిచాడు. కాబట్టి నువ్వు ఎందుకు దేవుని ఆరాధిస్తున్నావో తెలిసి ఆరాధిస్తున్నావా, లేక నీ జీవితంలో దేవుడు మా తాతలు ఆరాధించారు, నేను కూడా ఆరాధిస్తున్నాను, మా అమ్మ మా నాన్న ఆరాధించారు, మా నాయన పాస్టర్, మా అమ్మ పాస్టర్, వారు ఏ విధంగా దేవుని సేవ చేస్తే మేము కూడా చేయాలని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు. అది కాదు. నీకు తల్లిదండ్రుల ఫోర్స్ కాదు కావాల్సింది, దేవుడిచ్చినటువంటి కృప. దేవుడిచ్చినటువంటి కృప. కృప లేదే మనం ఎంత ప్రయత్నించినా ఆ విశ్వాసి కుమారుడు లేక విశ్వాసి కుమార్తె ఒక గొప్ప విశ్వాసి అవడం కష్టం. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు కడుపులో ఒక కుమారుడు పుడితే, కుమార్తె పుడితే వారు దైవికంగా ఎదగడం, అది ఎంత మనం ఆశీర్వదించాలన్నా అది మన వల్ల కాదు. ఎవరి వల్ల అవ్వాలా? దేవుడే వారిని నడిపించాలి. చూడండి, ఏలి కుమారులు వారు యాజకులు కావాల్సినటువంటి పరిస్థితి. మోషే కుమారులు యాజకులు కావాల్సినటువంటి పరిస్థితి. అవునా? ఆలోచించండి. అహరోను కుమారులు నాదాబు, అబీహుల్ని దేవుడు అగ్ని చేత కాల్చేశాడు. ఈతామారు, ఎలియాజరు వారికి బదులుగా వారిని ఎన్నుకున్న వారు కూడా సక్రమంగా చేయలే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నడిపించే నాదునికి నువ్వు కృతజ్ఞత కలిగి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మీయ జీవితంలో భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పిల్లలను 3 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఎన్నడూ అబ్రహాముకు చెప్పినట్లుగా, ఏమ్మా నేను ఒక మాట అంటాను, అబ్రహాంకి దేవుడు చెప్పాడు, వారి పిల్లలు ఏమన్నా సక్రంగా దేవునితో సఖ్యంగా ఉన్నారా? చెప్పండి. కొంతమందే ఉన్నారు. అవునా? ఆ కొంతమందిలో దేవుడు ఎన్నుకున్నాడు వారిని ఎన్నుకొని అబ్రహాములాగా ఇస్సాకుని, ఇస్సాకులాగా యాకోబుని, యాకోబులాగా చాలామందిని అక్కడ మోషేని, యోసేపుని, ఇట్లాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క తరంకి ఎన్నుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవుడు ఈ తరంలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడేమో, ఈ తరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడేమో, ఈ తరంలో దేవుడు నీ బిడ్డల కొరకు నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడేమో. నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు నా పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఆ విధంగా ఉండాలి దేవునికి అనుకూలంగా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే నిలువెచ్చలేని జీవితంలో ఉన్నారు. దేవుడు ఏమంటాడు? కడవరి దినాల్లో వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. అయితే మనము ఖచ్చితంగా వాగ్దాన దేశానికి మనం వెళ్ళకపోతే, మన బిడ్డలు పోకపోతే, మన సంఘము వెళ్ళకపోతే ఇన్ని రోజులు మనం చేసినటువంటి ప్రయాసంతో కూడా వ్యర్థమైపోతుంది. అదే అబ్రహాం అంటాడు, నువ్వు ఏమిచ్చినేమి ప్రభు, ఏమిచ్చినేమి అంటే దాని అర్థం ఏంటి? నాకు పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, దాచులు ఉన్నాయి, కానీ నువ్వు చెప్పావే ఆ వాగ్దాన పుత్రుడు నాకు లేడు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాము
ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి జీవించాలో అన్నీ అబ్రహాం గురించి మాట్లాడుతూ దేవుడు స్పష్టత, క్లారిటీ అబ్రహాం గురించి వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మీ హృదయములు కలవరపడనిక్కడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవు. ఈరోజు మనం సంతోషపడాలి. నేను యుగాయుగములు ఒక ఇంటిలో నేను ఉంటాను, అది చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, శాశ్వతమైన లోకములో శాశ్వతమైన గృహంలో నేను ఉండబోతున్నాను అనే ఒక ఆలోచనతో మనం జీవించాలి. నీకు పశువులు ఉండొచ్చు, గొర్రెలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, మంచి అందచందాలు ఉండొచ్చు, నీకు మంచి టాలెంట్ ఉండొచ్చు, సమాజంలో నీకు మంచి పేరు ఉండొచ్చు, కానీ ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకంలో నువ్వు శాశ్వతమైనటువంటి దేవునితో నువ్వు మమేకమైనటువంటి వ్యక్తి అని గుర్తు చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో పర సంబంధమైనటువంటి విషయాలను నువ్వు అర్థం చేసుకుంటావు. కాబట్టి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఈ మాట ఎందుకు మనం పాడాలి అంటే, కొత్త కీర్తన పాడాలని దీని గురించి మనము ఒకటి, తన ప్రజలకు సృష్టికర్తగా రక్షకుడుగా ఉన్న దేవునికి, దుర్మార్గులకు ప్రతీకారము చేసే దేవునికి ఆనందమయమైన స్తుతిగానం ఇది. అంటే ఒక వ్యక్తి దేవుని పైన ఆధారపడే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి 1వ వచనం మనం చదివితే చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎక్కడట? సమాజంలో భక్తులు, కొత్త కీర్తన, ఇవన్నీ మనం పాడాలి. చాలామంది 10 సంవత్సరాల పాటు ఇప్పుడు పాడుతుంటారు, 20 సంవత్సరాల పాటు ఇప్పుడు పాడుతారు, 200 సంవత్సరాల పాటు ఇప్పుడు పాడుతారు. నిజమే, కొత్త పాట ఎప్పుడైనా నువ్వు పాట బాగా పాడుతున్నావు, ఆలోచించి నేను ఒక పాట కట్టాలని కట్టు, దేవుని కోసం పాట కట్టాలని పాట పాడు, ఒక పుస్తకం రాయి, డైరీ అయితే రాస్తాం. ఏమని రాస్తాం అంటే, పలానా వాళ్ళు నన్ను తిట్టారు, పలానా డేట్ వేసి పెడతాం, పలానప్పుడు నన్ను పలానా వ్యక్తి నన్ను అవమానం చేశాడు, ఇది డైరీ రాసి పెడతాం. కానీ నువ్వు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు ఆయన రాయి, ఆయనకి స్తోత్ర రూపంగా ఒక నువ్వు పాట. కొంతమంది మీరు బాగా గమనించండి, మీరు అందరూ సినిమాల్లో చెప్తున్నాను, కానీ సినిమాలో కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కానీ మనం గమనించినప్పుడు పాడింది ఒకరు, పాట కట్టింది ఒకరు, దానికి ట్యూనింగ్ కట్టింది, దానికి రాగం కట్టింది ఒకరు. ఇప్పుడు ఈ ముగ్గురులో నువ్వు ఒకరు అయితే ఎంత బాగుంటుంది ఆలోచించండి. నేను ఈ పాట కట్టాను, నా పాటకి పలానా ఆయన ట్యూనింగ్ కట్టాడు, నా పాటలో నేను రాసిన పాట హైలైట్ అయిందంటే పలానా ఆయన పాడాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చాలామంది క్రైస్తవులు ఆ పాట కట్టి ఏం చేస్తారంటే బాలసుబ్రహ్మణ్యం తీసుకొస్తారు. ఆయనకి అప్పట్లో 20,000 10,000 ఇచ్చి ఒక పాట పాడించేవాడు. ఎప్పట్లో 90లో 80లో 10,000 20,000 రూపాయలు ఇచ్చి ఒక పాట పాడించేవాడు క్యాసెట్లు. కొన్ని వందల వేల లక్షల క్యాసెట్లు అమ్ముడుపోతాయి ఆంధ్రప్రదేశ్ అంతా. ఆ 10,000కి కనీసం ₹1,00,000 వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పాటగాడు వేరే, ట్యూనింగ్ కట్టింది వేరే, రచయిత వేరే, రచించింది వేరే. ఈరోజు మన సంఘంలో కూడా ఏం చేయాలా? పాట కట్టేవాళ్ళు లేయాలా, దేవునికి స్తోత్రం, రాగం కట్టేవాళ్ళు రావాలి. కొత్త పాట అంటే దేవుని మాటలు చూడండి. 40వ కీర్తన 1, 2, 3 వచ్చినా చూడండి. 40వ కీర్తన 1, 2 త్వరగా తీయాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. తనకు
తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. అంటే దావీదు జీవితంలో ఇది యాత్ర, ఇది ప్రధాన గాయకుని దావీదు కీర్తన. దావీదు అంటాడు, నా నోట తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అంటే ఆయన దేవుని మాటతో దేవుని ఎంతగానో సంతృప్తిపరిచేవాడు, తృప్తిపరిచేవాడు. ఎందుకంటే అబ్రహాం కాడి నుంచి వారి యొక్క 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో నుంచి, వారికి బానిస బ్రతుకులో నుంచి ఇల్లు వాకి లేనటువంటి పరిస్థితుల్లో గుడారంలో బ్రతుకుతున్న ఎడారిలో నుంచి పునాదులు గల పట్టణంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ దావీదు రాజైన తర్వాత ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు దావీదుకి కలిగించిన తర్వాత ఆయన నోటిలో ఏం పెట్టాడంటే కొత్త గీతము ఆయనకి పెట్టాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక వస్తారంట. ఇలాగా మనం కొత్త గీతము పాడాలి. చూడండి 96వ కీర్తన 1వ వచనంలో కూడా ఈ మాటను గురించి, కొత్త గీతము గురించి ఒక మాట మనం చదువుకుందాం. 96వ కీర్తన 1వ వచనం, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతింపబడుడి, స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను. చాలా మా దేవునికి ఇష్టం. ఈరోజు దేవుని బిడ్డలారా, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి, క్రొత్త గీతము పాడుడి. నాకు పాటలు రావే, నీకు పాటలు రావు, నిజమే, నువ్వు రాయి పాటలు, నువ్వు ట్యూనింగ్ కట్టు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఉపయోగపడే పని నువ్వు చేసే పనుల్లో చాలా తక్కువ. నీ స్వలాభము స్వచిత్తము ఎక్కువ పనిచేస్తుంటుంది నీ దగ్గర. కానీ దేవుని దగ్గర ఆయన నిన్ను గురించి సంతోషించాలి, నిన్ను గురించి ఆనందించాలంటే దేవుని పని నువ్వు చేయాలి. ప్రతిదినము దేవుని సువార్త ప్రకటించాలి, అనే జనుల్లో దేవుని వాక్యం చెప్పాలి. నీకు అవకాశం ఉన్న దగ్గరల్లా దేవుని గురించి మాట్లాడాలి. నీవు దేవునితో సంబంధం కలిగి జీవించావని ఎలాగ గుర్తింపు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది హతసాక్షులుగా ఎందుకు మారిపోతున్నారంటే కారణం ఇదే. వారు అర్థం చేసుకున్నారు దేవుణ్ణి, వారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించారు, వారు ఎంతగానో దేవునికి లోపడ్డారు, దేవుని వాక్యానికి లోపడ్డారు. దేవుడు వారికి అర్థమయ్యాడు, అందుకే వారు చావు కూడా భయపడరు. దేవుని బిడ్డలారా, ఈ 149వ కీర్తనలో అంత గర్భితమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. పాట ద్వారా, ఆశీర్వాదాల ద్వారా, దేవుని ఆశీర్వాదాల ద్వారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనకు బాగా తెలిసినటువంటి వాక్యము ఒకటి ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనకు బాగా తెలిసినటువంటి వాక్యం ఒకటి ఉంది, 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారులను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుగురని కొత్త పాట పాడుదురు. అంటే దేవుని బిడ్డలుగా మనము భూలోకమందు దేవుని బిడ్డలముగా, ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి వారముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి దేవుని బిడ్డలముగా మన నోటితో దేవుని ఏం చేయాలా? కనీసం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్నావా? ఈ కీర్తన అంతా కూడా 2 విధాలమైనటువంటి
రెండు విషయాలు. ఒకటి, దేవుని బిడ్డలు స్తుతించే వారికి దేవుడు చేసే మేలు. రెండోది, ఆ దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఉండేవారికి తీర్పు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవారికి తీర్పు ఈ కీర్తన. కాబట్టి సృష్టికర్తను ఏ విధంగానూ ఆరాధిస్తున్నాం. అందరూ లేచి మనం ఒకసారి దేవుని అడదాం. దేవునితో సఖ్యముగా మనం ఉంటాం. చేతులు పైకెత్తి దేవుని బైబిల్ గట్టికి పట్టుకొని చేతులు పైకెత్తి దేవుణ్ణి అడదాం, స్తోత్రం చెప్తాం. మనమందరం దేవుని అడదాం. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను గణపరుస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా. ఇదిగో నువ్వు నన్ను సృష్టించావు, నాకు సృష్టికర్తగా ఉన్నావు, నన్ను అనేకమైన సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చావు. నా జీవితంలో నేను బలహీనమైనటువంటి స్థితిలో నుంచి నన్ను గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా నన్ను మార్చావు. నా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా నన్ను బలపరిచావు తండ్రి, నన్ను స్థిరపరిచావు ప్రభువా. నాలో నీకు ఇష్టమైన యోగ్యమైనటువంటి ఏది లేకపోయినను నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి ప్రభువా, ఒక చిన్న పాట వలన